పింఛన్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో ఉంది. గత నెలలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో భయం ఏర్పడింది. వాలంటీర్ సిస్టమ్ ఉన్న రోజులు సజావుగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ జరిగేది. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు రాకుండా అడ్డుకున్నారో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పైన ఒత్తిడి పెరిగింది. తెలుగుదేశం పార్టీనే ఇలా పింఛన్లు ఇంటింటికి రాకుండా అడ్డుకున్నారు అన్న అభిప్రాయం వృద్ధుల్లో బయలుదేరింది. దాంతో తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ఇంటింటికి పింఛన్ల పంపిణీకి తాము వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అలాంటి పరిస్థితిని సృష్టిస్తోంది అంటూ ఎదురుదాడి చేస్తోంది. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు కూడా మీడియా ముందుకు వచ్చి అసలు బ్యాంకు ఖాతాల్లో కూడా వృద్ధులకు పింఛన్లు వేయకూడదు, నేరుగా ఇంటింటికే ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేశారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరైతే వాలంటీర్ సిస్టమ్ మీద వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారో ఆ సమయంలో వాలంటీర్లను తప్పించి ఎలా పింఛన్లు పంపిణీ చేయాలి అన్న దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమారే ఈసీకి కొన్ని సూచనలు డిమాండ్లు కూడా చేశారు. అందులోనే ఆయనే స్వయంగా చెప్పారు, బ్యాంకు ఖాతాలున్న వాళ్ళందరికీ పింఛన్లు నేరుగా ఖాతాల్లోకి వేయాలి, అలాంటి పరిస్థితి లేని వాళ్ళు సచివాలయాల దగ్గరికి రాలేని వాళ్ళకి మాత్రమే ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి, సచివాలయాల దగ్గరికి వచ్చే కెపాసిటీ అంటే ఆ సామర్థ్యం ఉన్న వృద్ధుల్ని సచివాలయాల దగ్గరికి పిలిపించి పింఛన్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమారే. ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయాలని చెప్పారు. మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎండి సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎండికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని తెలియజేయడం జరిగింది. ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కల్పించినట్లయితే వాలంటీర్స్. ఇది నిమ్మగడ్డ రమేష్ కుమారే స్వయంగా చెప్పారు డిమాండ్లలో. బ్యాంకు ఖాతాల్లోకి వృద్ధులకు పింఛన్లు వేయాలి, వాలంటీర్ సిస్టమ్ దూరంగా పెట్టే సమయంలోని. ఈరోజు అదే జరుగుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మాత్రం అసలు బ్యాంకు ఖాతాల్లో ఎలా డబ్బులు వేస్తారు, బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు వేస్తే మళ్ళీ బ్యాంకుల దగ్గరకైనా కూడా వెళ్ళి వృద్ధులు క్యూ లైన్లలో నిలబడాలి కావాలి కదా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఆ విషయం తెలీదా? కొద్ది రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలాగే, మొన్న షర్మిల కావచ్చు, ఇదివరకు రఘురామకృష్ణరాజు కావచ్చు, వీళ్ళు కూడా పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో వేయండి సింపుల్గా, అసలు వాలంటీర్ వ్యవస్థతో పనే లేదని మాట్లాడారు. ఈరోజు మాత్రం బ్యాంకు ఖాతాల్లో వేయడానికి వీలు లేదు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మొత్తం ఈ ఎపిసోడ్లో చూస్తే ఈ సమస్యను సృష్టించిందే తెలుగుదేశం పార్టీ అనుబంధమైన వ్యక్తులు. వాలంటీర్ల సిస్టమ్ను అడ్డుకోకుండా వదిలేసి ఉంటే, పింఛన్ల పంపిణీ వరకైనా వాళ్ళని అలా వదిలేసి ఉంటే సాఫీగా మొత్తం జరిగిపోయి ఉండేది. కానీ వాళ్ళని అడ్డుకోవడం, ఆ తర్వాత అనేక పరిణామాలు నెగిటివ్గా తెలుగుదేశం పార్టీ వైపు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతూ రోజుకో ఎత్తుగడేస్తూ తిరిగి ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నట్టుగా ఉంది.